దానికి సంబంధించి కూడా కడప దగ్గర అనుకుంటేదో అప్పట్లో ప్లాంట్ ఓపెన్ చేయండి. కానీ ఈ ప్రయత్నం అయితే జరిగింది, అది అంతటితో ఆగిపోయిందా? తర్వాత ఏం లేదు, నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సోలారు, విండ్ బేస్డ్ పవర్, హైడల్ పవర్ ఇవన్నీ కూడా భారీ ఎత్తున ఆరంభించారు. సమస్య ఏంటంటే ఇక్కడ ఇవన్నీ లైన్లోకి ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో అనుకున్నటువంటి జగన్ టైంలోకి కొన్ని లైన్లోకి రావాలి. జగన్ టైంలో అనుకున్నటువంటి బాబు గారి టైంలో లైన్లోకి వస్తాయి. బాబు గారు కంటిన్యూ చెయ్యాలి. అవి చేస్తారా చెయ్యరా? బాబు టైంలో వాటిని జగన్ ఇబ్బంది పెట్టాడు, కుదుర్చుకున్న ఒప్పందాల విషయంలో కూడా ఇబ్బంది పెట్టాడు. ఇక్కడే ఒక పెద్ద చీటింగ్ ఉంటుంది. ఈ చీటింగ్ ఏంటంటే ఇప్పుడు మీది కంపెనీ, నాదొక కంపెనీ, మన వాళ్ళదొక కంపెనీ, 10 కంపెనీలు ఉంటే అందరూ 100 మెగావాట్లు ఉత్పత్తి చేయలేరు. మీదో 2 మెగావాట్లు ఉండొచ్చు, నాది 5 ఉండొచ్చు, ఇంకోటి 10 ఉండొచ్చు. ఇది ప్రభుత్వం ఇది తీసుకోవడానికి ఏంటి బాధ? అలా కాకుండా అప్పట్లో జరిగినటువంటి ఒక ఇష్యూ ఏంటంటే ఓ సంస్థతో వీళ్ళందరూ ఒప్పందం చేసుకోవాలి. ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకి డబ్బులు ఇస్తుంది, వాళ్ళు వాళ్ళకి ఇవ్వాలి. ఈ మధ్యలో దళారీ ఎందుకు? వీడెందుకు తినాలి? దానివల్ల డబ్బులు ఎక్కువైపోవట్లేదా? అప్పుడు జగన్ ప్రస్తావించింది అది తెలుగుదేశం నాయకులకు సంబంధించినటువంటి కంపెనీలకు ఇచ్చారు. అట్లాగా ఆ కంపెనీకి అసలు వాళ్ళు పవర్ ప్రొడక్షనే చేయరట.